వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సాక్షాత్తు ఆ పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. అలాంటిది కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే ఇంకా అంతో ఇంతో ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు శివాలయాలకు పోతున్నారు. ఈ మాసంలో శివకేశవులకు పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని కూడా శాస్త్రం చెప్తుంది. ఈ నేపథ్యంలో అటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలన్నిటికీ కూడా భక్తులు పడుతున్నారు. ఉదయం ప్రాతకాల నుంచి పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేకంగా కార్తీక దీపాలు కూడా వెలిగిస్తూ వారి యొక్క మొక్కులు కూడా స్వామివారికి విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గుంటుమల్లేశ్వర స్వామిలోని ఆలయంలోని ప్రధాన అర్చకులు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి, కార్తీక సోమవారం యొక్క విశిష్టత ఏంటి? కార్తీక దీపాన్ని వెలిగిస్తే ఎటువంటి పుణ్యసిద్ధులు కలుగుతాయి? వాగర్ధావ సంప్రక్తౌ వాగర్ధపతివత్తే జగతోపితరం వందే పార్వతీ పరమేశ్వరు. స్వయంభు క్షేత్రం శ్రీ గుంటుమల్లేశ్వరం దేవస్థానం ఖమ్మం. జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరు అర్చన చేస్తే వారి యొక్క మనోవాంఛలు నెరవేరుతాయని చెప్పి అనాదిగా వస్తున్న శాస్త్రవచనం. ఈరోజు సోమవారం, కార్తీక సోమవారం మొదటి వారం కావున వేలాది మందిగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వయంభు క్షేత్రం ఖమ్మం పట్టణంలో ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ స్వయంగా వెళ్ళి భక్తులు అభిషేకం చేసుకుంటే వారి మనోవాంఛలు నెరవేరుతాయని ప్రగాఢ సానుభూతి, ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే గత 500 సంవత్సరాలు రెడ్డిరాజుల పరిపాలన చేసినటువంటి యొక్క స్వయంభు క్షేత్రం ఇప్పటి వరకు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఆలయ కమిటీ ద్వారా మరియు దేవాదాయ శాఖ తీసుకున్న తర్వాత ఆలయం అంతా దినదిన అభివృద్ధి అంది. ఆ యొక్క నిత్యం కూడా కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ప్రతి మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం, శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. కోరిన వరాలు కొలువైనటువంటి యొక్క స్వయంభు క్షేత్రాన్ని దర్శిస్తే ఎవరికైనా వారి మనోవంచలు నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకము. మరియు స్వయంభు క్షేత్రం లోపలికి వెళ్ళి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ వారి కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. మరియు కార్తీక సోమవారం అంటే చాలా విశేషమైనది. పార్వతీదేవి సాక్షాత్ పరమేశ్వరుని పొందటం కోసం కోటి వరాల ఆ యొక్క బోలాశంకరుడైనటువంటి పరమేశ్వరుని వరాన్ని పొంది ఆ యొక్క అమ్మవారు పరమేశ్వరునికి పతిగా పొందినటువంటి రోజు సోమవారం. దానివల్లనే ఈ యొక్క కార్తీక సోమవారం ఎవరైనా సరే శివాలయానికి వచ్చి అభిషేకం చేసుకొని దీపారాధన చేసి వారి మనోవాంఛలు నెరవేరుతాయని, దీపం జ్యోతి బ్రహ్మ, దీపం వేల కాంతులతో ఉన్నటువంటి యొక్క లక్ష్మీప్రదం అని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. శివాలయాల్లో కార్తీక మాసంలో కార్తీక దీపాన్ని వెలిగించడం చూస్తుంటాం. ధ్వజస్తంభంపై కూడా కార్తీక దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. సో ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏంటి? ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు చాలామంది భక్తులు కూడా. అదేవిధంగా ఉపవాసం ముగిసిన తర్వాత నక్షత్రాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు. సో ఈ వెనుక ఉన్నటువంటి కార్తీక మాసంలో నక్తమని ఉంటుంది. ప్రతిరోజు కూడా సాయంకాలం దీపారాధన చేసి ఆకాశ దీపంలో నెయ్యి వేసి దీపారాధన చేస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం ఉంటుంది, నేత్రదోషాలు పోతాయి. ఆ దీపాన్ని చూడటం వల్ల నేత్రదోషాలు పోతాయని చెప్పి నమ్మకం. ఎవరైనా సరే దీపారాధన చేసి ఒక 5 నిమిషాలు స్వామివారి మనసులో ధ్యానం చేసి దీపారాధన చూడటం వల్ల యొక్క కంటి చూపు మెరుగుపడుతుంది మరియు ఆరోగ్యప్రదం, లక్ష్మీప్రదం అని చెప్పి నమ్మకం. మరియు కార్తీక మాసంలో నక్తం ఉండి సాయంకాలం దీపారాధన చేసి ఆకాశంలో నక్షత్రాలు చూసి భోజనం చేస్తే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి చెందని చెప్పి శాస్త్రవచనం. స్వయంభు క్షేత్రం స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం టైం అయింది. భక్తులంతా కూడా స్వామిని దర్శించి తరించగలరు. ఓం నమ శివాయ. శుభం. మొత్తంగా శివనామ స్మరణ చేస్తూ పంచాక్షరి నామాన్ని జపిస్తూ అటు భక్తులు ఉదయం నుంచి శివాలయాల్లో పోటెత్తుతున్నారు. కిటకిటలాడుతుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావడంతో ప్రస్తుతం ఆలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కార్తీక సోమవారం, కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉందని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు కూడా సమాధానం ఇస్తున్నారు. ఆకాశ దీపాన్ని చూడడం ద్వారా ఆరోగ్య దోషాలు, నేత్ర దోషాలు కూడా తొలగుతాయని, అటు దీపాలు వెలిగించడం ద్వారా మనోభిష్టి నెరవేరుతుందని చెప్పి అటు కార్తీక మాసానికి సంబంధించినటువంటి ప్రత్యేకతను కూడా ఆలయ అర్చకులు భక్తులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక సోమవారం మొదటి సోమవారం కావడంతో అటు ఆలయాల్లో కావచ్చు, అటు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. ఇది ఇప్పుడు హృదయ RTV ఖమ్మం గుంటుమల్లేశ్వర స్వామి ఆలయం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.